హాయ్ అండి, నమస్తే. వాళ్ళ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా శనగపప్పు టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. రైస్లోకైనా రోటీస్లోకైనా సూపర్ కాంబినేషన్ కర్రీ అండి ఇదైతే. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 1 టేబుల్ స్పూన్ మనకి నచ్చిన పోపు గింజలు అయితే వేసుకోవచ్చు. అంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇలా ఏవైనా వేసుకోవచ్చండి. అలానే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు ఒక 4 అయితే తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నానండి. 2 సార్లు వాటర్ పోసుకొని కడిగి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఒక 2 గంటల పాటు పచ్చిశనగపప్పుని అయితే మనము నానబెట్టి తీసుకోవాలి. 2 గంటల పాటు నానబెట్టి తీసుకున్న శనగపప్పును కూడా వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కర్రీ అంతటికి సరిపడా ఉప్పుని అయితే ముందుగానే వేసేస్తున్నాను. ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని అలానే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి. మనము పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి స్పైసీనెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం కారం అనేది కొంచెం తగ్గించే వేసుకోవాలి కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 4 మీడియం సైజులో ఉన్న టమాటోలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. మూత పెట్టేసి ఉడకనివ్వండి. టమాటోలు అయితే త్వరగా మగ్గిపోతాయి. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే టమాటోలు ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. ఆ తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మాకు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ ఎక్కువ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టమాటోలు ఏమైనా మగ్గనివి ఉంటే కనుక ఈ వాటర్లో మగ్గిపోతే, అలానే పప్పు కూడా ఇంకొంచెం మెత్తగా ఉడికిపోతుందండి వాటర్లో. మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాలు, అలానే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇంకొక 2 నిమిషాలు ఉడికనిచ్చారంటే ఫైనల్గా కర్రీ అయితే దగ్గర పడుతుంది. అలాంటి టైంలో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మళ్ళీ ఉడకనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమేనండి. ఇంతేనండి, చాలా చాలా సింపుల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పచ్చి శనగపప్పు ఎలా చేయాలో ప్రిపేర్ చేశాం కదా. ఈ రెసిపీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి తెలుసుకుంటారనే ఒపీనియన్తోనే ఈ వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది. వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఇంకెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.